సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత 464వ పేజీలోని 141వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. అన్నమన్నాద అన్నం తినేవారు విష్ణు స్వరూపం. తపవాసాలు నిరాహారంగా లేక నీరు కూడా త్రాగకుండా ఉండడం ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదాభట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి, వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం ఆ హోలీ పండుగ రోజున ఆ స్త్రీ వెళ్ళిన సమయాన దాదా భార్య అంటరాకుండా బయట చేరింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరిక పోయి వంట చేయడం ఆమె వంతు అయింది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికీ పెట్టి తను తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం, గురువు వచనాలను పాలించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకొచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలకు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చేయాలి. వారికి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కథామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగడానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణం పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకుని బ్రతకడానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ బీడ్గాం అనే ఊరు చేరుకుని విశ్రమించాను. ఆ ఫకీర్ యొక్క వింత సంకల్పాన్ని గని నాకు ఆనందం కలిగింది. 153వ ఓవి నుంచి రేపటి వీడియోలో చదువుకుందాం. జై సాయినాథ్. లోకా సమస్తాం సుఖినో భవంతు. సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.